నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఒకప్పటి వైకాపా రథసారథి ప్రధానమంత్రి కార్యాలయంలోకి నేరుగా ప్రవేశించగలిగే స్థాయిలో మెలిగినవాడు. ప్రస్తుతానికి చల్లని కాసుగా తెరమరుగైన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి త్వరలో పెద్ద ఎత్తున మీడియా రంగంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆయనే స్వయంగా ఈ వార్త ప్రకటించాడు. వైకాపా వివాదాలలో తలమునకలుగా ఉన్న రోజులలో ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద సవాలు విసిరాడాయన. పత్రిక ఉందని విర్రవీగవద్దు, నేను కూడా నీకంటే పెద్ద పత్రిక పెట్టి నడపగలను అని శపథం చేశాడు. అదేదో ఆవేశంలో అన్నమాట అని అందరూ మర్చిపోయారు. కానీ ఆ శపథం నెరవేర్చుకోవాలనే తపన లోపల కుతుకుత ఉడుకుతూనే ఉన్నట్లుంది. పత్రిక బదులుగా జాతీయ స్థాయిలో డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ది ప్రింట్, ది వైర్, స్క్రోల్, క్వింట్ వంటి వెబ్ ఆధారిత వార్తా స్రవంతి పెడతాడో, లేక రవిప్రకాష్ వలె నిఖార్సైన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలతో సందడి చేస్తాడో వివరణ లేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో తన డిజిటల్ మీడియా ఉంటుందని చెప్పాడు. కాబట్టి దీని స్థాయి జాతీయమే తప్ప ప్రాంతీయం కాదని అర్థం చేసుకోవాలి. కొంతకాలం తర్వాత తెలుగులో ఒక టీవీ ఛానల్ కూడా ప్రారంభిస్తాడట. ఇక విజయసాయిరెడ్డి అసాధారణ ఆర్థిక మేధావి. ఆడిటర్గా ఆయన్ను తెలిసిన వారికి ఆ నైపుణ్యం ఏ పాటిదో బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద దానికి బాగా పదును పెట్టుకున్నాడు కూడా. దురదృష్టవశాత్తు జగన్ సృష్టించిన విష వలయంలో చిక్కి సాలెగూటిలో ఇరుక్కున్న పురుగు వలె జైలు పాలు కావలసి వచ్చింది. ఆకసి ఆయనలో బాగా ఉంది. ఇక తన మీడియా స్వతంత్రంగా ఏ పార్టీకి అనుబంధం కాకుండా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పటి పత్రికా లోకంలో ఇటువంటి ధోరణి అసాధ్యమైన విషయం. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మీడియా సంస్థ నడిపితే ఎటువంటి పాటలు ఎదురవుతాయో ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ను చూస్తే అర్థమైపోతుంది. అంత గొప్ప పాత్రికేయుడు, ఎన్నికల విశ్లేషణలో దేశం మొత్తాన్ని ఉరూతలూగించినవాడు. ఎన్డీటీవీతో కోట్లాది మందికి స్వచ్ఛమైన సమాచారం అందజేసినవాడు. ఇప్పుడు చేతిలో ఒక మైక్, చిన్న టెలిఫోన్ పట్టుకొని వీధులలో తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. మోడీకి లొంగకపోవడం ఆయన చేసిన నేరం. కానీ తను వీధుల పాలైన తన వృత్తిపరమైన ప్రమాణాలను మాత్రం సమున్నతంగా నిలపాలనే దృఢ సంకల్పంతో శ్మశానం పాలైన సత్య హరిశ్చంద్రుడి వలె కష్టాలు పడుతున్నాడు. విజయసాయిలో అంత సంకల్ప బలం ఉందా అన్నది ప్రశ్న. రాజకీయవాదులకు నొప్పి కలిగించే వార్తలు, వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయో, ఒత్తిళ్లు ఎంత దట్టంగా ఉంటాయో, బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో జమీన్ రైతు నిర్వాహకులకు 100 ఏళ్లుగా అనుభవం. విజయసాయి తెలిసి ఆ నరక కూపంలోకి ప్రవేశించాలని ఊబలాట పడుతున్నాడు. స్వాగతించాలా వద్దని వారించాలా? ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.